మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము. కోరహు కుమారులు రచించిన దైవధ్యానము. ఇది గీతం, ప్రేమను గూర్చిన గీతము అని అక్కడ మనకు వ్రాయబడుతుంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. కోరహు కుమారులు అప్పటి వరకు నిందలు, బాధలు, అవమానములు, కన్నీటితో ఉన్న ప్రార్థనలు, విఘ్న మొరలు చేసిన కోరహు కుమారులు ఇప్పుడు ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగిపోతూ ఆత్మ ప్రేరణతో ప్రవచనముగా ఈ గీతాన్ని రాశారు. ఈ గీతము రాజులకి రాజైన యేసు ప్రభువుని వర్ణిస్తూ రాజుగాను ఆయన్ని తీర్పరిగాను వివరించే కీర్తన. ఈ యేసుక్రీస్తుని సూచించి భవిష్యత్తు వాక్కులు గల మాటలు ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఈ 45వ కీర్తన దేవుని అభిషిక్తుడైన రాజు యొక్క సౌందర్యం, అందం, శక్తి, తేజస్సు, ప్రభావాన్ని వర్ణిస్తుంది, వివరిస్తుంది. సత్యాన్ని, న్యాయాన్ని, నీతిని అనుసరించే దైవిక రాజును పరిచయం చేస్తూ భవిష్యత్ కాలమున ఆ రాజు అడుగుజాడలలో నడిచే అనేక పిల్లలను సూచిస్తూ చెప్పబడుతున్న ఒక ఆనందకరమైన గీతం. ఈ కీర్తన యొక్క ప్రతిరూపంలో ప్రభువైన యేసుక్రీస్తును రాజుగా రూపొందించబడడం చూస్తున్నాం. కోరహు కుమారుల దైవధ్యానం ఇది. ప్రేమ గీతము. ఒక గొప్ప యోధుడు, అత్యున్నతమైన రాజు రాకను సూచిస్తూ ఉప్పొంగే హృదయ ఆలాపన. ఒక రాజుగా, ఒక గొప్ప ప్రేమికుడిగా, కాబోయే వరుడుగా అతని తేజస్సు, శక్తి, ప్రభావము, మానవుని అందాన్ని మించినది ఆ రాజు మహిమ అని ఈ కీర్తన సందర్భ సారాంశం. ఈ కీర్తన రాయడానికి సిద్ధంగా ఉన్నాము అని మొదలు పెడుతున్నారు. అంటున్న మాట అదే, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదును అంటున్నాడు. నా హృదయము దివ్య విషయములతో ప్రవహించినట్లుగా ఉంటుంది. ఈ కీర్తన యొక్క స్వరం. రాజును గూర్చిన రచనను చదువుతాను. నా నాలుక సిద్ధముగా ఉన్న రచయిత యొక్క కలము వంటిది. కీర్తన యొక్క వచనాలలో క్రొత్త నిబంధనను ఉటంకించే విధానం మనం ఈ కీర్తనను చూస్తున్నాం. అభిషేక్తుడైన రాజు యేసుక్రీస్తుని మెస్సియాను గుర్చిన, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సియాను గుర్చిన సందేశాన్ని దానిలో ఉన్న నిర్దిష్ట పంక్తులను పరిగణలోకి తీసుకుంటూ నిస్సందేహంగా క్రీస్తుని గురించి మాట్లాడుతుందన్న రుజువు మనం ఈ కీర్తన ద్వారా చూస్తున్నాం. రాజు యొక్క తేజస్సు, ఘనత, శక్తి, వర్ణన. అందుకే నువ్వు నరుల కంటే సుందరుడివి. 2వ వచనంలో నరుల కంటే నీవు సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నరులందరికంటే సుందరుడు. ఎంత సుందరుడో! మరి ఆ సుందరుడైన ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము కూడా ఆశీర్వదిస్తున్నాడు అని మనం కోరహు కుమారులలో చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం. ఎంత సుందరుడో జ్ఞాని అయిన సొలొమోను కూడా వివరిస్తున్నాడు. పరమగీతము 5వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలలో ఆ ప్రియుని యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క ప్రియుని యొక్క అందాన్ని వివరిస్తున్నాడు. ఆ యొక్క విధానాన్ని మనం చదివితే ఆయన అంటున్నాడు, ఆ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అంటే ప్రకాశమైన వాడు, 10,000 మందిలో కూడా ప్రత్యేకమైన వాడు. అతని శిరస్సు అపరంజ వంటిది, అంటే మేలివి బంగారం లాంటిది. ఆయన నేత్రాలు నది తీరాన ఎగిరే గువ్వకండ్లు లాంటివి, అవి పాలల్లో స్నానమాడినట్లుంటున్నాయి. ఆయన చెక్కిళ్ళు సువాసననిచ్చే పరిమళభరితమైనవి. ఆయన పెదవులు కలుల వంటివి.
వాటిలో నుంచి బోళము స్రవిస్తుంది. ఆయన కాళ్ళు చలవరాతి స్తంభములు, అవి మేలిమి బంగారు పీఠముల మీద నిలిచినట్లున్నాయి. అతని వైఖరి లెబానును పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. ఆయన నోరు మధురం, అతి మధురం. ఆయన ఎంతైనా కాంక్షణీయుడు, అంటే కోరదగిన వాడు అని. ఆయన సుగుణాలు, స్వభావము, ఆయన చర్యలు, ఆయన ఉద్దేశాలు, తలంపులు, ఆశయాలు, ఆయన లక్షణాలని తెలియచేస్తూ మరి కోరహు కుమారులు కానీ సొలొమోను కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఉంటున్న ఆయనని రాజుగా వస్తున్న రాకని ఆ యొక్క రాజు యొక్క శైలిని వాళ్ళు వివరిస్తున్నారు. దేవుడు, అందుకే అంటున్నాను, దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తాడు అని. తర్వాత 4వ వచనంలో, సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. ఆ యొక్క రాజు సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి, అంటే సత్యము వినయముతో నీ నీతి నిమిత్తము నీవు మహిమతో వర్ధిల్లుతావు అని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదింపబడిన ఆ యొక్క మరి రాజు సత్యముతోనూ వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుతున్నాడు. ఆ యొక్క కుడి చెయ్యి నీకు అద్భుతకరమైన కార్యములను నేర్పుతుంది అనే, నీ దక్షిణ హస్త భీకరమైన వాటిని జరిగించడానికి నీకు నేర్పును అంటున్నారు. రాజు శత్రువుల హృదయంలోని బాణములు పదునైనవి, అంటే వాడిగలిగినవి. ప్రజలు నీ చేత కూలుదురు. ఆయన చేసే పనులకు ఆయనని స్తుతిస్తూ, ఆయనను ఉన్నతపరుస్తూ, ఆయనను కూర్చిన కవితాత్మకమైన ఒక శక్తివంతమైన మానవులకి అతీతమైన ఒక శ్రేష్టమైన వర్ణనను వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇంత తేజస్సు ప్రభావం కలిగిన వాడు మరి స్వరూపమైనను సొగసు లేని వాడిగా, మనుషులు చూడనొల్లని వాడిగా మారిపోయాడు తన తండ్రికి లోబడడం వలన. అందుకనే సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి తనకున్న సౌందర్యం, తనకున్న తేజస్సు, తనకున్న ప్రభావం అన్నిటినీ కూడా కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. స్వరూపం లేదు, సొగసు లేదు, మనుషులు చూడనొల్లని వాడిగా మరి తనైతే మాత్రం అలాగే అయిపోయాడు. ఎంత వినయవంతుడు! ప్రవక్త అయిన యెషయా 53వ అధ్యాయంలో రాస్తున్నట్టుగా, తన శారీరక రూపానికో లేదా అందానికో గొప్పవాడని కాదు, యేసుక్రీస్తులో నెరవేరిన ఈ సద్విషయాలు ఏదైతే ఉందో, ఈ సద్విషయం మనం చూస్తున్నాం. ఆయన ఆ యొక్క శరీర వర్ణనను పట్టో, ఆ యొక్క బయటికి కనపడే విధానాన్ని బట్టి కాదు, కానీ ఆ తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన ఆ రాజ్యమును స్థాపించడానికి తీసుకుంటున్న లేక లోబడిన విధానం మనం చూస్తున్నాం ఇక్కడ. మరి అక్కడ ఒక్కొక్క మాటను కూడా కృత నిబంధన కాలంలో చూస్తాం. గలిలయలో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్న ప్రశ్నకి సమాధానం నజరుడైన యేసు, ఆ రాజు యొక్క రాక మనం చూస్తున్నాం. తన క్రియలలో ఆయన కంటే తేజస్సు, ప్రభావం కలిగిన మానవుడు ఎప్పుడు ఎన్నడూ లేడు అని మనం దృఢంగా చెప్పగలగాలి. మనం ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన చేసిన పనిని, ఆయన చూపిన విధానాన్ని, భూమి మీద జరిగించిన కార్యాలని చూసి మనం ఆయన వంటి వాడు లేడు అని మనం చెప్పగలగాలి. మన జీవితాల ద్వారా చూపించాలి. తన పెదవులపై కృప కుమ్మరించబడి ఉన్నది. ఆయన పెదవులపైన దయారసము, 2వ వచనంలో ఆయన పెదవులపైన దయారసము ప్రోయబడి ఉన్నది. ఆ దయారసమే కృపగలిగిన వాడుగా శరీరాన్ని, సత్య సంపూర్ణుడిగా ఈ శరీరాన్ని ధరించి ఆ పెదవుల మీద దయారసము పోయబడిన వాడుగా, రాజు యొక్క అందం, అతి సుందరుడు అయిన ఆయన పెదవుల మీద దయారసాన్ని, మరి దయారసంతో నింపబడిన వాడిగా ఆయన మాటలు విస్తరించాయి. ఆయన కృపతో కూడిన లేక ఆయన దయతో కూడిన ఆశీర్వాద పెదవులు, ఆ నోటి నుండి వచ్చే మాటలు ఆ యొక్క దయగలిగిన మాటలను పలుకుతున్నాయి. కనుకనే ఆయా దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడ్డారు అందరూ. ఆయనను కూర్చి సాక్ష్యమిచ్చి ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపోయారు. ఈయనలాగా ఎవరు ఎప్పుడూ మాట్లాడలేదు అని లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. ఆయన వ్యతిరేకులు కూడా ఏమన్నారో తన ప్రియ శిష్యుడైన యోహాను తన సువార్తలో తెలియచేస్తున్నాడు. ఆయన మాటలు విని
జనసమూహములో అనేకులు నిజముగా ఈయన ప్రవక్తే అన్నారు. మరికొంతమంది ఈయన క్రీస్తు అన్నారు. మరికొందరు ఈ క్రీస్తు గలిలయ నుండి వచ్చాడా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన ఆ బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చానా అని వచ్చినని లేఖనం చెప్పుటలేదా అని ఆయనను గూర్చి జనసమూహంలో విభేదం పుట్టింది. ఒక భేదాభిప్రాయం వారికి కలిగింది. యేసుక్రీస్తుని గురించి వాళ్ళు కొందరేమో ప్రవక్త అంటున్నారు, కొందరేమో క్రీస్తు అంటున్నారు, మరి కొందరేమో గలిలయలో నుండి అంటే గలిలయలో నుండి వచ్చాడు కదా, అలా కాదు, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉన్న బెత్లెహేము గ్రామంలో నుండి రావాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి కదా అని ఇలాంటి విభేదాలు పుట్టినాయి. కనుక వారిలో కొందరు ఆయనని పట్టుకోవాలని కోరి బంట్రోతులని పంపారు. అయితే వారు ఆయనని పట్టుకోలేదు. ఆయన ఉపదేశములోని ప్రభావములకి, ఆయన ఉపదేశించిన ఉపదేశం ఏదైతే ఉందో ఆ యొక్క దయగలిగిన మాటల యొక్క ప్రభావానికి వాళ్ళు తబ్బిబ్బిపోయి పరిసయ్యుల ఆదేశాల ప్రకారము చేయలేదు. అది యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 46 వచనాల్లో మనం చూస్తాం. 45వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడిగారు. అందుకు ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదని చెప్తున్నారు. ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పారు కదా. ఆయన మాట అజ్ఞానులకు ఉపదేశాన్ని ఇచ్చింది, సందేహాలను పరిష్కరించింది, దుఃఖిస్తున్న వారిని ఓదార్చి దుష్టులను మార్చి తిరిగి పొందేలాగా మళ్ళీ సన్మార్గంలోకి దుష్టులు తిరిగి మరి సన్మార్గంలోనికి వచ్చే విధంగా చేసింది. ఆయన విరోధులను నిశ్శబ్దంగా మౌనంగా, అంటే మారు మాట్లాడకుండా ఆయన మాట్లాడితే విరోధులు కూడా మౌనమైపోయి ఎదురు చెప్పలేక మరి మాట్లాడలేని స్థితిలో ఆయన యొక్క వాక్చాతుర్యం లేక ఆయన దయగలిగిన మాటలు అలా ఉన్నాయి. ఆ మాటలు వ్యాధులను స్వస్థపరిచింది, శక్తులను నియంత్రించింది, చనిపోయిన వారిని లేపింది. అదే ఈ దివ్య సంగతి వారికి బయలుపరచబడింది కనుకే ఉప్పొంగిపోతున్నారు. ఆయన వ్యక్తిత్వ సౌందర్యమును, మాటలలో ఉన్న దయను పట్టి రాజు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అందుకనే వారు ఆ దయరసము పోయి దేవుడు ఆయన్ని నిత్యం ఆశీర్వదించారు. కాబట్టి 3వ వచనంలో అంటున్నాడు, శూరుడా నీ కత్తి మొలని కట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము. 3వ వచనము కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, మృదువైన ఈ రాజు యుద్ధవీరుడు కూడా, కత్తితో సాయుధుడైన పరాక్రమవంతుడు, మహాశక్తివంతుడు, ప్రశంసనీయుడు. ఎంత ప్రశంసనీయుడో! మృతిని నుండి తిరిగి లేచి మునుపటి మహిమను, తేజస్సును, ప్రభావమును పొందుకున్న మరి ఆ రాజు ప్రభువైన యేసుక్రీస్తు. అది మన ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోని మాటలను మనం చూస్తాము. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉన్నది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె, ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మురియొచ్చిన అపరంజితో సమానమై ఉన్నవి. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉన్నది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడు. ఆయన నోట నుండి, ఇక్కడ దయగలిగిన మాటలు చూస్తున్నాం, అక్కడ ఆయన నోట నుండి 2 అంచెల కలిగిన వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, సూర్యుడా నీ కత్తి మొలని కట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము. ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? కోరహ కుమారులు ఆ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి ప్రభావమును ధరించుకొని వాహనం నెక్కి బయలుదేరడానికి ముందు వాళ్ళు చెప్తున్న మాట, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకునము. ఆయన నోట నుండి వచ్చే 2 అంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గం ఒకటి ఆయన నోట నుండి బయలు వెళుతుంది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ కోరహు గారి ద్వారా కానీ సొలొమోన్ గారి ద్వారా కానీ వర్ణింపబడిన యొక్క సౌందర్యం, ఈ యొక్క స్వరూపం, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి సిలువలో మరి అన్నిటినీ కూడా నిరాధారుడుగా మరి అన్నిటినీ కూడా చేసి తన యొక్క సొగసును, స్వారూప్యమును అంతటినీ కోల్పోయి తిరిగి మృతిని గెలిచి తిరిగి లేచిన తరువాత, పునరుద్ధానుడిగా అయిన తరువాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే, తేజస్సు, ఆయన ముఖము మహా తేజస్సుతోనూ మరి ప్రకాశిస్తున్నది. మరి అపరంజిని పోలిన వారిగా, మరి తను అయితే మాత్రం ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మరి వచ్చిన అపరంజి పోలిన
వాడిగా, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని, మరి ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాలలు, ఇట్లా భూరాజుల వలె కాక భూరాజులందరికంటే కూడా రక్షించడానికి శక్తివంతుడుగా, ప్రేమించడంలోనూ శక్తివంతుడు. అది తన సత్య సాత్వికత నీతిపై ఆధారపడి ఉన్నది కనుక ఆయన వైభవము మహిమలో సంపన్న రాజు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చదువుతాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత గొప్పవాడు, ఇంత శ్రేష్ఠుడు కదా. ఇక్కడ మరి కోరహు కుమారులు చెప్తున్నారు, మరి దివ్యమైన సంగతితో వారు ఏకమాత్రం హృదయం ఉప్పొంగిపోతుంది. వారు రాస్తున్నారు, మరి అలాంటి దివ్య సుందరుడుగా మరి ఆయనైతే, మరి ఆయన యొక్క అతి నరుల కంటే అతి సుందరుడైన వాడు, ఆయన పెదముల మీద దయారసమును పోయబడిన వాడు, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యం వలన ధనవంతులము కావాలనని మన నిమిత్తం ఆయన దరిద్రతను అనుభవించాడు ఈ లోకంలో. ఆయన తాను అనుభవించిన వాటి ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఇది ఆయన బలము, నైపుణ్యం యొక్క అభ్యాసం. ఆయన నేర్చుకున్న అద్భుతమైన విషయాలలో ఒకటి మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో యేసును గురించి ఇలా చెప్పబడుతుంది. 8వ వచనము 10వ వచనము చదివితే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునిను, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైను. ఆ రాజు యొక్క తత్వాన్ని, సారాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆ రాజుతో మనం కూడా మరి ఒక రాణిగా మరి మనం ఉంటున్నాము. మరి ఆయన కుడి ప్రక్కన ముందుకు వెళ్తే మనం అక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన ప్రక్కన మనం నిలబడాలి అని అంటే మనము కూడా మరి ఆయన చెప్తున్న రీతిగా సత్యమును వినయముతో కూడిన నీతిని ఆయన స్థాపించి ప్రభావంను ధరించుకున్న వాడిగా ఉన్నాడు. మరి ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క సారం మనం పొందుకోవాలి. ఆయన విధేయుడు అయినట్టుగా, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నట్లుగా, మరి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆ రాజు యొక్క సారాన్ని, తత్వాన్ని మనలో ఇముడ్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాటలను, మరి నేర్పబడుతున్న మాటల యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. ఇక కీర్తనలు 45వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. ఇక్కడ చెప్తున్న మాట, రాజు ఆయుధములు చాలా ఉన్నాయి. అతని దగ్గర కత్తి మాత్రమే కాదు, పదునైన బాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 3వ వచనంలో నీ కత్తి మొలను కట్టుకొనుము అంటున్నారు. ఇక్కడ 5వ వచనంలో బాణములు వాడగలిగినవి అంటున్నారు. ఆయన దగ్గర కత్తి మాత్రమే కాదు, పదునైన బాణాలు కూడా ఉన్నాయి. అవి తన శత్రువులకి పైకి సిద్ధంగా పంపబడుతున్నాయి. ఆయన శక్తి, ఆ యొక్క ప్రభావము, లేక ఆయన యొక్క ఆయన నోటి నుండి వచ్చే మాటలు ప్రపంచాన్ని లొంగతీస్తుంది. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడిలి నలుదిశలా వ్యాపిస్తూ అనేక హృదయాలను తట్టి లేపి వశపరుచుకుంటుంది. యేసు తన బాణాలను హృదయాలపైన వేస్తున్నాడు. అవి పదునైనవి, గుచ్చుకోగలిగిన సామర్థ్యం గలవి. ఆయనను వెంబడించిన పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు వారి మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని, అక్కడ రాయబడుతుంది మూల భాషలో ఉన్నప్పుడు పొడవబడి అని ఉంటుంది. అక్కడ నొచ్చుకొని అంటే పొడవబడిన వారి హృదయంలోనికి చొచ్చుకుపోయి అనేక మంది రక్షించబడ్డారు. స్టెఫను మాటలు విన్న వారి హృదయాలు కుచించుకుపోయాయి. మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోని పేతురు గారిని చూస్తాం, 7వ అధ్యాయంలో స్టెఫను గారి యొక్క ప్రసంగాన్ని చూస్తాం. ఈ బాణాలు ఒప్పించే బాణాలు, న్యాయం యొక్క బాణాలు, దయ యొక్క బాణాలు, ఓదార్పు బాణాలు, పాపాన్ని చంపే బాణాలు, నిరాశను చంపే బాణాలు, మన శరీర ఆశలను చంపేవి ఈ బాణాలు. ఈ బాణాలన్నీ రాజు శత్రువైన అపవాది యొక్క క్రియలను లయపరిచేవి. మరొక దిశలో చూస్తే మన హృదయములో పదునైనవిగా, సజీవమై, బలము కలదై, రెండించగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపుల యొక్క ఆలోచనలను శోధిస్తుంది. అంటే హృదయములోను, తలంపులలోను, ఆలోచనలో ఉన్న దుష్టత్వాన్ని, భక్తిహీనతను, దుర్నీతిని తీసివేస్తుంది. ఈ యొక్క బాణములుగా వెళుతున్న మాటలు వాడిగలిగినవి. ఆ మాటలు, ఆయన వాక్కు లేక ఆయన యొక్క నోటి నుండి వచ్చే మరి దయారసం, ఈ మాటల ద్వారా మరి ఆ యొక్క మార్పుని మనమైతే మాత్రం చూస్తున్నాము.
అది తన అంబుల పొదిలో ఒక్క బాణమైన మొద్దుబారింది కాదు. ఆయన తను నింపుకున్న ఆ యొక్క బాణములు వాడగలిగినవి. ఆ యొక్క బాణములు మరి గుండెలలోకి చొచ్చుకుపోయి మనుషులను మార్చేది, మనుషుల యొక్క అవసరతలను తీర్చేది. అది మరి ఇక్కడ తెలియజేస్తున్న యొక్క అంశం. మరి ఆ తర్వాత 6-7 వచనాలలో, కీర్తన 45 6-7 వచనాల్లో చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతని ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఆనంద తైలముతో అభిషేకించాడు. తన చెలికానులందరికంటే కూడా హెచ్చుగా యేసుక్రీస్తుని రాజుగా, ప్రభువుగా అభిషేకించాడు. తన సింహాసనము శాశ్వతంగా ఉండాలని ఆశీర్వదించాడు. తన రాజదండము నీతి దండము, నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని, భక్తిహీనతను, దుర్నీతిని ద్వేషించేవాడు. అందుకే దేవుడు నీ సహచరుల కంటే ఆనంద తైలముతో అభిషేకించాడు. శాశ్వతంగా ఉండే రాజ్యం మీద రాజుగా ఆయనని కూర్చుండపెట్టాడు. తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకుని తన కుమారుని రాజుగా, ప్రభువునిగా చేసి శాశ్వతమైన రాజ్యముపై ఆయన మరి ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చుండపెట్టాడు. క్రీస్తు స్వభావం వెల్లడి అయితే ఇక్కడ ఆయన రాజ్య లక్షణాలు వెల్లడి అవుతాయి. సకల దుర్నీతి పాపం, ఆ దుర్నీతిని ఆయన ద్వేషిస్తాడు. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ భూమి మీద నివసించే కాలంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారందరిని వెళ్ళకొట్టి, రూకలు మార్చు వారి యొక్క బల్లలను, గువ్వలము వారి యొక్క పీఠములను పడద్రోశాడు. ఆయన యొద్దకు వచ్చిన కుంటి వారిని, గ్రుడ్డి వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ 2 కార్యాలను ఒకే సందర్భంలో చేశాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ భక్తిహీనతను కానీ, దుర్నీతిని కానీ ఆయన ద్వేషించేవాడు. ఆయన దుర్నీతిని, భక్తిహీనతని ఎలా తీసివేశాడో మనం చూసాము. అలాగే ఆయన నీతిని ప్రేమించేవాడు. మరి ఆ యొక్క సత్యముతోను, వినయముతో కూడిన నీతిని స్థాపించేవాడు. తన దగ్గరికి వచ్చిన కుంటి వారిని, గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నాడు. వినయముతో కూడిన నీతి, న్యాయము, యథార్థతను ఆయన ప్రేమిస్తాడు. పాపములో ఉన్న ఈ లోకము ఆయన్ని అసహించుకునేది ఇందుకే. ఆయనలాగా నీతి న్యాయాలను ప్రేమించి దుర్నీతిని అసహించుకునే వారందరికీ ఆయన రాజ్యంలో చెప్పనసఖ్యము కాని ఆనందంలో ప్రవేశిస్తారు. సత్యమునకు, నీతి న్యాయములకు ఎవ్వరూ కూడా విడదీయలేని దృఢమైన సంబంధం ఉంటుంది. ఆ యొక్క సత్సంబంధము దేవుని చిత్తము కానిదేదో దాన్ని అసహించుకునే విధంగా చేస్తుంది. అంటే దుర్నీతిని అసహించుకొని మంచిని ప్రేమించి హత్తుకునేలాగా చేస్తుంది. మనము దుర్నీతిని ద్వేషించి మంచిని హత్తుకోవాలని హెబ్రీ పత్రికలోని యొక్క రచయిత 1వ అధ్యాయంలో ఈ మాటల్ని ప్రత్యేకంగా యేసుకు ఎలా వర్తిస్తాయో, నేడు మనం కూడా ఎలా జీవించాలో ఈ మాటలు యేసు క్రీస్తు ద్వారా నిత్య సింహాసనాసీనుడైన రాజు అని తండ్రి అయిన దేవుడు ఆయన అలాగే పరిగణిస్తాడని కోరహు కుమారులు వారు ఆత్మలో గ్రహించారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభుతో మాట్లాడిన మాటలు ప్రవచనాత్మకంగా మనకి ఇచ్చారని హెబ్రీ గ్రంథ రచయిత వివరిస్తున్నాడు. అతని రాజ్యము నీతితో స్థాపించబడింది. ఎంతగా అంటే అతని అధికారానికి చిహ్నం నీతిని ప్రేమిస్తాడు, దుష్టత్వాన్ని ద్వేషిస్తాడు. ఆయన రాజ్యం యొక్క నీతి రాజు యొక్క స్వభావం నుండి వస్తుంది. ఇది ఆయన నీతిని ప్రేమించడం, దుష్టత్వాన్ని ద్వేషించడం యొక్క సహజ ఫలితం. ఆయన తన రాజ్యాన్ని నీతిమంతులుగా మార్చడానికి కష్టపడి ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆయన స్వభావము. ఆ స్వభావం ఆయనలో ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడని తన గొప్ప నీతి కారణంగా క్రీస్తనబడే మరి ఆయన యేసు మెస్సియగా, రాజుగా దేవుడి నుండి ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన ఆనంద తైలంతో ఆశీర్వదింపబడ్డాడు. అది ఇతరుల కన్నా ఎక్కువగా మరి అంటే తన యొక్క సహచరుల కంటే ఎక్కువగా ఆయన అభిషేకింపబడిన రాజు, దేవునికి సంబంధించిన వాడిగా వర్ణింపబడ్డాడు. మనోహరమైన రీతిగా ఈ యొక్క వర్ణనని మనమైతే మాత్రం చూస్తున్నాం. అభిషేకింపబడిన రాజు యొక్క పూర్తి గొప్పతనం మనం ఈరోజు ఇక్కడ నేర్చుకోవాల్సిన మాటలు. మనం ఈ యొక్క కీర్తనలోని యొక్క సారాంశం మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనము కూడా సత్యముతోనూ వినయముతో కూడిన నీతిని జరిగించి మనము ఆ యొక్క నీతిని ప్రేమించి భక్తిహీనతని లేదా దుర్నీతిని ద్వేషించే వారంగా ఉండాలి.
ఆయన పెదవుల మీద దయారసం పోయబడినట్లుగా మన పెదవుల నుండి వచ్చే మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలి. మరి శూరుడా, నీ కత్తి మొలను కట్టుకునుము అంటే మరి ఆ యొక్క రెండంచులు వాడిగలిగిన ఖడ్గము కంటే మరి ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యాన్ని మనము ధరించుకున్నప్పుడు తేజస్సు ప్రభావాన్ని, ఆ వాక్యము ద్వారా మనం తేజస్సు ప్రభావాన్ని ధరించుకునగలిగిన వారంగా అవుతాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక నా మాటని బట్టి మనం చూసుకుంటే ఆ యొక్క రాజవంశ ఆయనతో సహవాసం చేసేవారు ఎవరైనా కూడా ఎలా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో ఆయనలాగా ఉండాలి. ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క సారం ఉండాలి అనేది ఇక్కడ మనకి నేర్చుకుంటున్న అంశం. ఆయన తను వారెవరు అనే దానితో కాకుండా ఆయన సహవాసం చేసే వారి విషయంలో కూడా గొప్పవాడు. ఆ అత్యున్నతమైన రాజ్యవంశం, రాజకుమార్తెలు, రాణిగా పిలువబడుతున్న సంఘం, తన సహచరులు ఆయన యొక్క వివాహంలో గౌరవ పరిచారకులుగా ఉంటారు. ప్రవచనాత్మకంగా చెప్పాలంటే యేసు గొప్పతనానికి, మహిమకు ఒక కొలమానం. శతాబ్దాలుగా ఆయనకు అత్యంత అంకిత భావంతో ఉన్న అనుచరులుగా ఉన్న వారి గొప్పతనం అని కూడా మనకి గుర్తు చేస్తుంది. అదే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని వచనాలలో మనం చూస్తాం. విశ్వాసము ద్వారా వారు సాక్ష్యాన్ని పొందుకొని అట్టి వారి లోకానికి యోగ్యమైనదిగా ఎంచుకోకుండా లోకానికి వేరుగా వారు జీవించి మరి వారి శిరఛేదన చేయబడ్డారు. వారి యొక్క ప్రాణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు అర్పించారు. వీరందరూ మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరిచాడు కనుక వారు వాగ్దాన ఫలమును ఇంకా అనుభవించలేదు అని మనం చదువుతాం. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నట్లే ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘము తన కుడివైపున ఆయన భార్యగా ఆమె తన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఉన్న ఆ యొక్క కిరణాలతో ప్రకాశించేదిగా ఉంటుంది. ఆమెకు అట్టి ప్రోత్సాహాన్ని, మార్గదర్శనాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నాడు. అందుకనే 10వ వచనంలో ఒక మాట అంటున్నారు, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు, నీ స్వజన్మను, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కారము చేయుము అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కుమారి విను, ఆలోచించి చెవియొగ్గు అని ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. అన్నిటినీ మరు అంటే ఇక్కడ చెప్తున్న మాట, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అంటున్నారు. విడిచిపెట్టమని ఆయన చెప్తున్నారు. అన్నిటినీ మరిచి విడిచిపెట్టాలి అని చెప్పి ఆయన అయితే ఆజ్ఞాపిస్తున్నారు, హెచ్చరికనిస్తున్నారు. ఆయన నీ ప్రభువు కనుక ఆయనను మాత్రమే పూజించాలి, ఆయనని మాత్రమే సేవించాలి. అందుకే వారు ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు అని ఎత్తిపెట్టి మాట్లాడుతున్న మాటలను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఎప్పుడు తెలియచేసిన మాటలు కూడా, ఎవడైనను నన్ను వెంబడింపకూడని ఎడల అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. అందరినీ కూడా విడిచిపెట్టడం అంటే ఆయనకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదని, నిబద్ధతతో కూడిన సంబంధంలోని అన్ని విషయాలను పంచుకోవడంలో కలిసి అనుసంధింపబడిన విధంగా ఆ యొక్క అన్యోన్యతను కోరుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కోరుకుంటున్న యొక్క విధానం అలా ఉంటుంది. కాబట్టే రాజు నీ సౌందర్యాన్ని ఎంతగానో కోరుకుంటున్నాడు అని, రాజకుమార్తెను వివాహానికి ఆహ్వానించడానికి గల కారణాలని ఆమె అందాన్ని చూస్తున్నాడు, ఆమె సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ రాజు అందము, వ్యక్తిత్వము, ఆ యొక్క రాజు యొక్క వ్యక్తిత్వం సౌందర్యం కాబట్టి వధువు కూడా అందులో ఆ యొక్క సౌందర్యంలో మరి పాలిభాగస్తులు కావాలి, ఆ యొక్క సౌందర్యంలో ఆమె ఉండాలి. అలా చూశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఆమెను అలా ఆ సౌందర్యవంతురాలుగా చూశాడు కాబట్టి ఆమెను కోరుకుంటున్నాడు. ఆమెను చూసిన విధానాన్ని జ్ఞాని అయిన సొలొమోను వర్ణిస్తున్నారు. సంధ్యారాగము చూపెట్టుచు, చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఆమె అంటున్న మాటని, ఆమె అందాన్ని కోరుకున్నాడు ఆ రాజు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమెది చంద్రబింబమంత అందం, ఆమె శుద్ధత సూర్య ప్రకాశం లాంటిది, ఆమె నక్షత్రంలా గంభీరంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అదే మనం చూస్తున్న పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనంలో మరి అంటున్నారు, సంధ్యారాగము చేపట్టుచు. మరి ఆ యొక్క అందాన్ని, ఆ యొక్క చంద్రబింబమంతా అందం కలిగినది, సంధ్యారాగాన్ని చూపెట్టేది. మరి ఆ యొక్క అందాన్ని చూపిస్తూ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఆ యొక్క సౌందర్య స్వారూప్యతను వివరిస్తున్నాడు. ఆమె అందం,
ఆధ్యాత్మికం. ఆమె వస్త్రము పరిశుద్ధతతో కూడిన నీతి, హృదయాంతరంగము సాధువు, మృదువైన గుణం అనే అక్షయాలంకారము గల స్వభావం. అలాంటి సౌందర్యాన్ని మరి రాజు కుమార్తె సర్వ మహిమోన్నతమైనదిగా ఉండాలనేది, ఆ రాజు దృష్టికి మిగుల విలువ కలిగినదిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుకనే విడిచిపెట్టు, మరువు అని ఆయన అయితే చెప్తున్నాడు. నీ సౌందర్యమును కోరినవాడు, ఆయన కోరుకుంటున్న యొక్క సౌందర్యం మరి ఉండాలి మనలో. ఆ రాజు మరింత ఉన్నత స్థానంలో మనల్ని ఉంచాడు, రాజు దృష్టికి మిగులు విలువ కలిగినదిగా చూశాడు. అందుకనే అభిషేకింపబడిన ఆ రాజు ఆమెను మరింత ఉన్నత స్థానంలో ఉంచుతున్నాడు. అంటే సంఘమును మరింత స్థానంలో, ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. ఆమె తన రాజుతో నిబద్ధతతో కూడిన ప్రేమ సంబంధంలో కలిసిపోయినందున ఆమెకి గొప్ప ఆధిక్యతను, తరతరాలుగా నిలిచే ఆశీర్వాదాన్ని మరి ఇచ్చాడు. కాబట్టి ఆ రాజు స్తుతికి ఆరాధనకి అర్హుడు, యోగ్యుడు. రాజభవనం లోపల ఆమె రహస్య గదులు, ఆమె మహిమ గొప్పది. ఎందుకు? ఆమె గదిలోనికి లేక ఆమె చేస్తున్న యొక్క ప్రార్థన, ఆమె చేస్తున్న యొక్క ఆమెలో ఉన్న స్వభావం, ఆమెలో ఉన్న రాజు నుంచి వచ్చిన తత్వం, రాజు నుంచి వచ్చిన సారం ఏదైతే ఉన్నదో అది ఆయన చూస్తున్నాడు. ఆ మహిమ గొప్పది. మనుషులకు కనిపించకపోయినా ఆమె ఆమె రాజు ఆమెను చూసి ఆమెను ప్రశంసిస్తాడు. ఈ కీర్తన స్తుతినీయుడైన రాజుని, అతని ప్రశంసనీయమైన వధువుని వర్ణిస్తుంది. సత్యమును వినయముతో కూడిన నీతి న్యాయము కోసం నిలబడినందుకు కీర్తనకారుడు రాజుని ప్రశంసిస్తున్నాడు. ఆయన సాటిలోని మహిమాన్విత రాజుని కీర్తనకర్త చేసినట్లుగా మనం చేస్తున్నామా? నిత్యత్వంలో తన భార్యగా ఉండడానికి మనలను తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. వీరైతే మరి ఆ యొక్క రాజుని చూచారు. అందుకనే వారి యొక్క హృదయము దివ్యమైన సంగతితో ఉప్పొంగిపోతుంది. మరి మన కొరకు ఆయన చేసినది ఏంటి? మరి ఆ యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్న యేసు మనకి ఇచ్చినది ఏంటి అని అంటే, మనలో సౌందర్యం మనలో ఎటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామంటే, ముడత, డాగు, మత్స, కళంకము అలాంటివి మనలో ఉంటుంటే వాటన్నిటిని కూడా తీసివేయడానికి కొరకు మనం నిత్యత్వములో తన భార్యగా ఉండడానికి తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మరి మనలో ముడత, డాగు, మత్స, కళంకము లేకుండా ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటులో మనం ఉన్నామా? మరి అలా ఉండాలి అయితే ఇక్కడ చెప్తున్న మాట, మనము నీతిని ప్రేమించాలి, భక్తిహీనతని, దుర్నీతిని ద్వేషించే వారంగా ఉండాలి. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించాడు. మనము కూడా తేజస్సును, ప్రభావమును ధరించుకున్న వారంగా ఉండాలి. మరి ఆయన కుడి పక్కన మనం నిలవబడుతున్నాం, నిలవబట్టుగా ఉంటున్నాడు ఆయన ప్రక్కన మనం నిలబడాలి అని అంటే, మరి ఆయనతో మనం ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క సారాన్ని మనలో మీర్చుకోవాలి కదా. మరి అది ఆయన కోరుకుంటుంది. తన విలువైన రక్తం ఇచ్చి కొన్న ఆయనను మనము స్తుతిస్తున్నాము. ఎల్లవెళ్ళలా బుదిగంత నివాసులు సమస్త దేశాలు కూడా చేర్చబడి ఆయనను గౌరవించేలాగా చూడవలసిన బాధ్యత మనది కదా. మరి ఆ పని మనం చేయగలుగుతున్నామా, చేస్తున్నామా? అలవాటు, ఆచరణ కాదు, నిబద్ధత కావాలి, నిబద్ధతతో ఉండాలి. అలా జీవిస్తే కదా మనం ఆయన చేత ప్రశంసించబడేది, తన వధువు సంఘములో చేర్చబడేది. కనుక సిద్ధపడదాం, అనునిత్యము సిద్ధపరచుకుందాం. దేవుడట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.